హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి బర్త్డే కావడంతో వరలక్ష్మి మొత్తం డెకరేషన్ చేసి వైష్ణవి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడంతా ఉన్నది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ నా పుట్టినరోజు ఇలా జరుపుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి అయితే వెన్నెలని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం, నీకు విషయం చెప్పాలమ్మా, నేను ఎన్నాళ్ళు నా గుండెలు ఎంతో బాధను దాచుకొని ఎన్నాళ్ళు నా గుప్పెట్లో దాచుకున్నాను, కానీ ఆ విషయాన్ని నీ ముందు బయట పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. నందిని గిఫ్ట్ తీసుకొని వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అక్కడున్న వరలక్ష్మి ఏంటో చెప్పమ్మ, ఎందుకు నీ గుండెల్లోనే దాచుకునే అంత బాధ ఏముంది అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం, ఎన్నాళ్ళు నీ మీద కోపంతో నన్ను తీసుకొని వెళ్ళిపోయారమ్మ, నన్ను తీసుకొని వెళ్ళిపోయి చాలా హింసలే పెట్టారు. నరకం చూశానమ్మా నేను అక్కడ. నన్ను ఒక ఎదవకిచ్చి కూడా పెళ్లి చేయాలి అనుకున్నారు, మన ఆస్తిని కొట్టేయాలనుకున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న వెన్నెల మాత్రం, అవునమ్మా, ఇన్నాళ్ళు నేను ఎంతో బాధపడ్డాను, అక్కడ ఉండలేక వెళ్ళలేక ఉండిపోయాను, అక్కడ నాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు అని చెప్పేసి వరలక్ష్మికి చెబుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న నందిని ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెలను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏం చెప్తుందో అని చెప్పేసి ముందుకు వెళ్ళి ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని భయపెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని చాలా కోపంగా వెన్నెలను చూస్తూ ఉంటుంది.